ఏమిటే? అది ఏంటంటే అమ్మా. ఎందుకిలా ఊరికే నసుకుతున్నావు? విషయం ఏమిటో చెప్పు. అదేంటంటే అమ్మా, టెన్నిస్లో సాధించాలన్నది నా అంబిషన్ అమ్మా. కానీ అరుణ్ బావని పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కుతుందని బావతో ప్రేమగా ఉండమన్నారు. నేను మీ మాట కాదనలేక మీరు చెప్పిన విధంగానే చేశాను. కానీ ఇప్పుడు అరుణ్ బావ ఒక పాపని తీసుకొచ్చి తన కూతురు అంటున్నాడు. అయితే ఏంటిప్పుడు? ఇప్పుడు నేను ఆ పాపకి తల్లిని కావడం కుదరదమ్మా. గందరగోళంగా ఉందమ్మా. ఇంకా మీరు నాకు అరుణ్ బావకి పెళ్లి చేయాలనుకుంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకోండమ్మా. ఏమిటి? నా అభిప్రాయాన్ని మార్చుకోవాలా? ముందు నీ అభిప్రాయాన్ని నువ్వు మార్చుకో. సారీ అమ్మా, అది నా వల్ల వేలు కాదు. నన్నే ఎదురుస్తావా? అమ్మా, మీరిలా ఎన్నిసార్లు కొట్టినా కూడా నేను భరించగలను. ఆ ధైర్యం నాకొచ్చింది. కానీ ఎవరో కన్న బిడ్డకి తల్లిగా ఉండే ధైర్యం నాకు లేదమ్మా. ఏయ్, చిన్న వయసు నుంచి మీ ముందు అణగమణిగా ఉండి ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడాలంటే ఇబ్బందిగానే ఉంది. నా అభిప్రాయాలకు విలువనిస్తూ ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. అది వదిలేసి అనవసరంగా కొట్టి తిట్టి బలవంతం మాత్రం చేయకండి. శాంతి, ఆగవే.